మొదటి 2 వచనాలు చదువుకుందాము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానములను, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణలగుటకు సాగిపోదుము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. ఆఖరి వచనము. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క సహాయం కొరకు. ప్రియమైన వారులారా, దయచేసి మీరు కూడా తలల వంచి ప్రార్థన చేయండి. ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడలాగున ఆయన యొక్క మాటల కొరకు కనిపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ప్రభా, మరొకసారి మీ పాదాల దగ్గరికి మేము వస్తా ఉన్నాం. నాతో మాతో ప్రభా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా నాయన, కనికరించండి, కృప చూపించండి. వ్యర్థుడును, నిష్ప్రయోజకును, బలహీనుడును, మీ మాటలు ప్రభా నాకు అనుగ్రహించవలసిందిగా, నా నోట ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా, మేమందరము మీ మాటల చేత బలపరచబట్టుకు, సరిచేయబట్టుకు, మీ నామం మహిమ కలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మనమందరము కూడా చాలా అలవాటుగా చేసేటటువంటి ఒక ప్రేయర్ రిక్వెస్ట్. దేనికోసం ప్రార్థన చేయాలి అంటే, మనము టకామని ఒక చిన్న స్లిప్ తీసుకొని ఫస్ట్ మనం రాసే ప్రేయర్ పాయింట్ ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయంగా నేను ఎదగాలి, నేను ఆత్మీయంగా ఎదుగులాగున నాకు సహాయం, నా కోసం ప్రార్థన చేయండి అని మనలో అందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని రాస్తూ ఉంటాం. కానీ మనం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే, అనేక సార్లు మనం ఏం అడుగుతున్నామో ఆ ప్రార్థన అంశం యొక్క భావము లేకపోతే దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలియకుండానే చాలాసార్లు రాస్తూ ఉంటాం. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగాలి అన్న ఆశ మన అందరిలో ఉన్నది అనేది ఖచ్చితంగా అక్కడ అర్థమవుతోంది. ఆత్మీయంగా ఎదగాల్సినటువంటి అవసరత మనలో ఉన్నది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒకటి ఆశ ఉంది, రెండవది ఆ అవసరత కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మనము అడుగుతున్నాం ఏమనంటే, నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు సహాయం చేయలాగా, ఎదిగినట్లుగా నా కోసం ప్రార్థన చేయమని. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, గ్రోత్ అనేటువంటి వర్డ్ని మనం ఉపయోగించినప్పుడు, ఎదుగుదల అనేటువంటి ఆ యొక్క మాటని మనం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, ప్రస్తుతం నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితి కోసము, ఏ స్థితిలో ఉండడానికి, ఏ గ్రోత్ కోసం నువ్వు ఆశపడి అడుగుతున్నావు అనేది మనం గనక అర్థం చేసుకోకపోతే, మనం అడుగుతున్నటువంటి ఆ యొక్క మాట అనేది దాంట్లో భావము మనం గ్రహించకుండానే అడిగినట్లుగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల అనేటువంటి యొక్క మాట మనందరము కూడా ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటిది. ఎవ్రీవన్ నీడ్స్ ఆర్ డిజైర్స్ టు గ్రో స్పిరిచువల్లీ. ఈరోజు మనము ఈ ఆత్మీయ ఎదుగుదల గురించి, దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదో మనము కొన్ని విషయాల్ని మనము గమనించుదాం. సో గ్రోత్ అనేది కనుక మనం చూసినట్లయితే, ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, మనం ఎక్కడ చూసినా గ్రోత్ అనేది డిజైరబుల్. ప్రతి ఒక్కరూ కూడా ఎదుగుదల కోసము ఆరాటపడుతుంటారు, వారు ప్రయాసపడుతూ ఉంటారు. వారి యొక్క జీవితంలో దాని కొరకు ఎంతో ఆశతో దాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అయితే వారి యొక్క స్టడీలో గ్రోత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా మంచి మార్కులు, ఇంకా మంచి ర్యాంక్ సంపాదించాలి అని. ఉద్యోగం చేసేటువంటి వారైతే వారి యొక్క కెరియర్లో మంచి పొజిషన్కి ఎదగాలని, చక్కగా మంచి శాలరీ సంపాదించాలని, వాళ్ళ యొక్క వర్క్లో సక్సెస్ని
వాళ్ళు యాంటిసిపేట్ చేస్తూ దాంట్లో గ్రోత్ కోసము చూస్తూ ఉంటారు. బిజినెస్ చేసేటువంటి పీపుల్ అయితే వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్, లేకపోతే వాళ్ళ యొక్క మార్కెట్లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్ యొక్క వాల్యూ, దానికి సంబంధించినటువంటి బ్రాండ్ పెరగాలని, ఒక ఇంకా మంచిగా బిజినెస్ చేసే వాళ్ళైతే వారి యొక్క సర్వీస్ అనేది ఇంకా అనేక మందికి చేరాలని, ఆ బిజినెస్ ద్వారా అనేక మంది బ్లెస్ చేయబడాలని, ఒక మంచి బిజినెస్ పీపుల్ గా వాళ్ళు గుర్తింపు పొందాలని ఆ గ్రోత్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇన్ ఎవ్రీ సిస్టమ్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ మనం చూసేది ఏంటంటే పీపుల్ ఆర్ యాంటిసిపేటింగ్ అండ్ పీపుల్ ఆర్ ఇండస్ట్రియస్లీ, వారు ఎంతో ఆ యొక్క గ్రోత్ కోసం వారు ప్రయాసపడుతున్నారు, దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో కానీ మనము మన ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మీయ జీవితం యొక్క గ్రోత్ గురించి మనం ఇంత పక్కా ప్రణాళికగా, లేకపోతే ఒక ఆలోచన పద్ధతిలో మనం ఆలోచిస్తా ఉన్నామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటా ఉంది. ఏదో ఆత్మీయంగా ఎదగాలి 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 అనేటువంటి వర్డ్ ని ఒక ప్రేయర్ రిక్వెస్ట్ లాగా దాన్ని సర్క్యులేట్ చేయటం వరకే మనకి అలవాటు అయిపోతుందేమో అని మనకు అనిపిస్తా ఉంది. గ్రోత్ అన్నప్పుడు మనం కూర్చొని ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నెక్స్ట్ ఎక్కడికి నేను ఎదగాలి, ఏ స్థితికి నేను ఎక్కాలి, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను ఏ విధంగా ఆ ఆత్మీయ ఉన్నతమైన స్థితికి ఎదగాలి అనేటువంటి ఆ ఆ ఆ ఆ ప్రణాళికాబద్ధమైనటువంటి క్రియాశీలకమైనటువంటి మనము ఆలోచన చేయట్లేదేమో అనేది మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్స్ లో గ్రోత్ గురించి ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వారులారా, వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఏ స్థితికి ఎదగాలని వాళ్ళు ఆశపడుతున్నారో అది కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ స్థితికి ఎదగడానికి మధ్యలో ఏ విధంగా వారు ప్రణాళిక వేసుకోవాలి, ఏ విధంగా దాన్ని స్ట్రాటజికల్ గా వర్కౌట్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు వర్క్ చేయాలి అనేది చక్కగా ప్లాన్ చేసుకొని దాంట్లో ఎదుగుతూ ఉంటారు. ద సేమ్ వే ఆత్మీయ జీవితం విషయంలో కూడా మనము అలాంటి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. మనం కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకొని మన హృదయాన్ని ఒకసారి విప్పి మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ ని ఆ టేబుల్ మీద పరిచి మనము మనల్ని సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో మనం ఏదైతే ఆశపడుతున్నామో ఆ గ్రోత్ గురించి నిజంగా మనము వర్కౌట్ చేయగలం అనేది మనకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని కొన్ని పోలికలతో పోల్చబడింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ గురించి, ఎదుగుదల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాస యొక్క జీవితాన్ని ఒక ప్లాంట్ తో దేవుడు పోల్చాడు. దేవుని వాక్యం అనేటువంటి సజీవమైనటువంటి అక్షయమైనటువంటి బీజము అనే విత్తనాలని ఆయన మన హృదయంలో మొట్టమొదటిగా నాటడం ద్వారా ఆ నాటబడినటువంటి యొక్క విత్తనాల్ని అనేటువంటి ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని బయటికి అది వచ్చేటట్లుగా, ఆ జీవాన్ని మనం అనుభవించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయటం ద్వారా మనము దేవుని యొక్క వాక్యము మూలముగా, దేవుని యొక్క ఆత్మ మూలముగా మనము జన్మించాము. దేవుని యొక్క ఆత్మ మూలముగా, దేవుని యొక్క వాక్యము మూలముగా మనము జన్మించినటువంటి మనము ఎలా ఉన్నామంటే ఒక విత్తనములో నుంచి నూతనమైన జీవం బయటికి వచ్చినట్లుగా, అది ఒక స్ప్రౌట్ లాగా, చిన్న ప్లాంట్ లాగా అది ఎదిగి ఫలించేటటువంటి ఒక చెట్టులాగానో, ఒక మొక్కలాగానో, ఒక ఫలభరితమైనటువంటి స్థితికి ఎదుగుతున్నట్లుగా ఈ యొక్క క్రమాన్ని మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. సో వీఆర్ లైక్ ఎ ప్లాంట్, ఒక నాటబడినటువంటి ఒక మొక్కలాగా మనం ఎదుగుతా ఉన్నాం. అందుకనే ఆయన నాటిన మొక్కలు అని మనకి పేరు పెట్టబడింది. ఆయన తోట అని సంఘానికి పేరు పెట్టబడింది. ఆయన యొక్క వాక్యము, సజీవమైన దేవుని వాక్యము విత్తనంతో అది పోల్చబడింది. అంతేకాకుండా మనము ఫలించే చెట్లు వలె ఉండాలి అని ఒక పోలిక విశ్వాసులైనటువంటి మనకి ఇవ్వబడతా ఉంది. కాబట్టి మనము ఏ విధంగా అయితే ఒక విత్తనము అది మొలచి ఒక చెట్టులాగా ఎదిగి ఫలిస్తూ ఉందో ఆ విధముగా మనం ఎదగాలని, ఆ ఎదుగుదల క్లియర్ గా కనబడాలని, ఒక రోజున అది ఫలించే స్థితికి వెళ్ళాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే సహజ సిద్ధమైనటువంటి న్యాచురల్ ఫినామినన్ ఏంటంటే
ఒక సీడ్ లో నుంచి ఒక చెట్టు వచ్చింది, మరలా ఆ యొక్క చెట్టు నుండి ఫలాలు, ఆ ఫలాల్లో నుంచి సీడ్ అనేది వస్తా ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ సీడ్ టు సీడ్ ప్రాసెస్, గ్రోత్ అనేది మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం మనల్ని ఒక క్రొత్తగా జన్మించినటువంటి శిశువుతో పోలుస్తూ ఉంది. క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, పేతురు మొదటి పత్రికలో ఆ మాటను రాస్తున్న 2వ అధ్యాయంలో, మనము ఆ యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మారు మనసు పొందినటువంటి వారమైనటువంటి మనము ఈ నూతన జన్మ అనుభవము, క్రొత్తగా జన్మించడంతో దేవుని యొక్క వాక్యం పోలుస్తా ఉంది. వీఆర్ బేబ్స్ ఇన్ క్రైస్ట్ వెన్ వీఆర్ సేవ్డ్. మనం రక్షించబడినప్పుడు మనము ఆ నూతనముగా పుట్టినటువంటి ఇన్ఫాంట్ బేబ్స్ లాగా ఉన్నాం. సో క్రొత్తగా జన్మించినటువంటి ఆ యొక్క శిశువులు ఎలాగైతే వారు నెల నెల ఎదుగుతూ ఉంటారు, ఆ తర్వాత చూస్తే సంవత్సరం గ్రోత్ ని మనం చూస్తాం. ఆ యొక్క ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి చైల్డ్హుడ్ స్టేజ్ కి వాళ్ళు ఎదుగుతారు. ఆ చైల్డ్హుడ్ నుంచి యూత్ స్టేజ్ కి వాళ్ళు ఎదుగుతారు. అక్కడి నుంచి వారు అడల్ట్ స్టేట్ కి ఎదుగుతారు. ఆ తర్వాత వారు ఏజింగ్ స్టేజ్ అనేది మనం చూస్తాం. సో ఈ విధంగా ఒక 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 వ్యక్తి జన్మించినప్పుడు, ఒక బిడ్డ పుట్టినప్పుడు, ఆ బిడ్డ పుట్టిన స్థితిలోనే, ఆ ఇన్ఫాంట్ స్థితిలోనే ఎలాగైతే ఉండడో, ఆ బిడ్డ ఏ విధంగా అయితే దినదినము లేకపోతే క్రమక్రమముగా ఎదుగుతూ ఉంటారో, ఈ ఎదుగుదల అనేది మనము చూస్తా ఉన్నాం. సో ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సింది అంటే, ఒక చెట్టును కానీ, లేకపోతే ఒక ప్లాంట్ను కానీ, లేకపోతే ఒక బేబీని కానీ కనుక మనం చూసినప్పుడు, ఇక్కడ మనము ఒక కంక్లూషన్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ లివింగ్ బీయింగ్ గ్రోస్. ఎవ్రీ లివింగ్ థింగ్ అంటే జీవించుతున్నది ఏదైనా సరే దాంట్లో ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఆ ఎదుగుదల అనేది కొంత సమయానికి ఫిజికల్ గ్రోత్ లో ఆగిపోవచ్చేమో, కానీ ఆ యొక్క దానిలో నుంచి వచ్చే ఫలం విషయంలో కానీ, ఆ రీప్రొడక్టివిటీ విషయంలో కానీ, ఆ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. సో కాబట్టి మనము ఆత్మీయంగా జీవిస్తున్నామంటే, ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఆత్మీయంగా మనము ఈ ప్రభువులో కొనసాగుతున్నామంటే, ఒక చెక్ మార్క్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్. మన యొక్క జీవితంలో ఆ యొక్క ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉంటది. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం గనక గమనించినట్లయితే, అక్కడ సంపూర్ణులగుటకు సాగిపోవుడి అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. ప్రెస్ ఆన్ టువర్డ్స్ మెచ్యూరిటీ, ప్రెస్ ఆన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ అనేటువంటి మాటలు ఇంగ్లీష్ లో రాయబడి ఉండటం మనం చూస్తా ఉన్నాం. పేతురు కూడా పత్రికలో కనుక మనం చూసినట్లయితే, మీరు ఆ ప్రభు యొక్క కృపలో, జ్ఞానములో అభివృద్ధి పొందండి. అభివృద్ధి అనేటువంటి మాటని అక్కడ మనం చూస్తా ఉన్నాం. అభివృద్ధి అనేది అక్కడ కనుక మనం చూసినట్లయితే గ్రోత్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఏమి అర్థమవుతుందంటే, ఆత్మీయ ఎదుగుదల అనేది కేవలం అది నీ ఆశ మాత్రమే కాదు, అది మన యొక్క దేవుని యొక్క బలమైనటువంటి ఆశ అయి ఉన్నదని మనకు అర్థం కావాలి. ఇట్ ఈస్ ద అల్టిమేట్ డిజైర్ ఆఫ్ గాడ్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అది ఆశ, ఆయన ఉద్దేశము, ఆయన పర్పస్ అది. అది మన యొక్క జీవితంలో దేవుడు బలముగా, ప్రగాఢముగా ఆయన కోరుకుంటున్నాడు. దాని గురించి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు అనేది మనము ప్రతి ఒక్కరము కూడా గ్రహించాలి. సో కాబట్టి మనము ఒకసారి భౌతికమైనటువంటి గ్రోత్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనందరికీ తెలుసు భౌతికంగా నేను ఎదగాలంటే నేను మంచి ఆహారం తీసుకోవాలి, వాటర్ కావాలి, ఎయిర్ కావాలి, కనీసం ముందు అసలు బ్రతకాలంటే. ఆ తర్వాత మంచి మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కావాలి, తర్వాత నేను ధరించుకోవడానికి బట్టలు కావాలి, షెల్టర్ కావాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, ఈ రోగాల నుంచి నిలబడటానికి ఇమ్యూనిటీ కావాలి. సో ఈ విధంగా ఇంకా మెడికల్ పీపుల్ అయితే, లేకపోతే డాక్టర్స్ అయితే ఇంకా మంచిగా దీన్ని డిస్క్రైబ్ చేయగలుగుతారు. సో వీ నీడ్ సర్టన్ థింగ్స్ టు గ్రో. గ్రోత్ అనేది ఏదో ఆటోమేటిక్ గా జరగదు. గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా జరగదు. గ్రోత్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ బట్ ఈజ్ ఇంటెన్షనల్. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా అది ఇంటెన్షనల్ గా జరగాల్సింది. దానికి ఒక ప్రాసెస్ అనేది, దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది మన యొక్క
భౌతికమైనటువంటి ఎదుగుదల గురించి ఆలోచన చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక మొక్క ఊరికి అక్కడ పడేస్తుంది, ఎదగదు. దానికి మనం పోసినా పోయకపోయినా అక్కడ నీరు దానికి అవసరమైంది, సూర్యరశ్మి అవసరమైంది, దానికి కొంత ఎరువు అవసరమైనది. మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటే తప్ప అది ఎదిగి ఫలించలేదు. ద సేమ్ వే మనం కూడా ఎదగడానికి, ఆరోగ్యంగా ఎదగడానికి, సంపూర్ణంగా ఎదగడానికి మనకి కొన్ని కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క జబ్బుల్ని, లేకపోతే ఈ భయంకరమైన వైరసెస్ ని, బ్యాక్టీరియాస్ ని ఎదుర్కోవడానికి మనకి ఇమ్యూనిటీ కావాలి. దానికోసం కొన్ని మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం, ఇంకా మన సప్లిమెంటరీస్ వైటమిన్స్ తీసుకుంటాము, ఇంకా మంచి మంచి పౌష్టికాహారం తీసుకుంటాం, సీజన్స్ ని బట్టి వస్త్రాలు ధరించుకుంటాం, మంచి షెల్టర్ కొరకు చూస్తాం. ఇవన్నీ ఎందుకు కావాలి అంటే దట్ ఐ మే లివ్ అండ్ ఐ మే గ్రో ఫిజికలీ. దెన్ వాట్ అబౌట్ స్పిరిచువల్ గ్రోత్? మరి ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు గ్రోత్ అనేది ఇంటెన్షనల్ కాదా? గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుందా? నేను ఏదో యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఒక రోజు నేను ఒప్పించబడ్డాను, ప్రభు ఆయన్ని రక్షకుడని గ్రహించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, పాపాలు ఒప్పుకొని ఆ రోజు నేను ఆయన నా రక్షకుడిగా అంగీకరించాను, అంతే ఇక చాలు అని అక్కడితో ఆగిపోయినట్లయితే, ప్రియమైన వారలారా, మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఫేజ్ ని మనం మిస్ అయిపోయినటువంటి వారుగాను, లేకపోతే దాన్ని గమనించకుండా వదిలేసినటువంటి వారుగా ఉన్నామని మనం గ్రహించాలి. గ్రోత్ ఈజ్ ఇంటెన్షనల్. ఈ మాటని మనం బలంగా ఈరోజు మనం పట్టుకుందాం, దాన్ని మనం ఉద్దేశించుదాము. అదేదో ఆటోమేటిక్ గా జరిగేది కాదు. మనకు కూడా ఆత్మీయంగా ఆహారం కావాలి, ఫుడ్ కావాలి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. సో మన ఆత్మకు ఆహారం కావాలి, మన ఆత్మకు ప్రొటెక్షన్ కావాలి, షెల్టర్, తర్వాత మనకి ఫెలోషిప్ కావాలి, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ కావాలి, స్పిరిచువల్ గా కూడా ఇమ్యూనిటీ కావాలి. ఎందుకంటే భౌతికంగా ఏదైతే జరుగుతూ ఉందో స్పిరిచువల్ గా కూడా మనకి ఆ అంతరంగంలో ఉన్నటువంటి పురుషునికి ఇవన్నీ కావాలి. ఎందుకంటే ఇదిగో ఆత్మీయ పోరాటం ఉంది, స్పిరిచువల్ అటాక్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆత్మీయంగా మనము కొన్ని దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి. అంతేకాకుండా ఎలాగైతే కమ్యూనిటీస్ గా మనము జీవిస్తామో షెల్టర్ లో, అలాగే మనకు ఫెలోషిప్ కావాలి, ఇదిగో ప్రొటెక్షన్స్ కావాలి. ఇవన్నీ ఆత్మీయ జీవితం గురించి కూడా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. వాటిని నెగ్లెక్ట్ చేసినట్లయితే మనం ఆత్మీయంగా బలహీనం అయిపోతాం. అవేంటి అనేది మనం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. సో మనందరికీ కూడా రక్షించబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి వారికి ఈ మాటలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. దెర్ ఈస్ అ కాల్ టు స్పిరిచువల్ గ్రోత్. దెర్ ఈస్ అ కాల్ టు స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయంగా మనమందరము ఎదగాలని దేవుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి పిలుపుని ఆయన మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. సో ఈరోజు ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ మెచ్యూరిటీ, పర్ఫెక్షన్, వాట్ ఎవర్ ద వర్డ్, ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఎదుగుదల గురించి 4 లెవెల్స్ లో మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 4 స్థాయిలు మనము శిష్యుల యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుల్ని ఏ విధంగా ఆ యొక్క ఆత్మీయ ఉన్నతిలోనికి, అభివృద్ధిలోనికి ఆయన నడిపించాడో, ఆయన ఇచ్చినటువంటి పిలుపుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పిలుపుల్లో 4 స్థాయిల్లో సంబంధించినటువంటి ఆత్మీయ ఎదుగుదల గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయమును మనం గనుక చూసినట్లయితే, బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వారికి పరిచయం చేశాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో, ఇది 29వ వచనంలో ఉంటుంది, వారు తనతో ఉన్నటువంటి ఆ యొక్క 2 శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి వెనక వెంబడిస్తూ ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు వెనక్కి తిరిగి, మీరేమి ఎదుగుచున్నారు అని అడిగినప్పుడు వారు యేసు ప్రభువారిని అడిగారు, రబ్బీ, నువ్వెక్కడ కాపురం ఉంటావు అని అడిగారు. వెంటనే యేసు ప్రభువారు అన్న మాట అంటే, మీరు వచ్చి చూడుడి. ఈ యొక్క మాట మనకి 39వ వచనంలో చూస్తాం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన బస చేసిరి.
ఆ తర్వాత వాళ్ళు ఏమి గమనించారో, ఆయన ఏమని కనుక్కున్నారో, ఆయన ఎలా అర్థం చేసుకున్నారో అనేది వారి ఇంటికెళ్ళి వాళ్ళ సహోదరులకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంద్రేయ ఇంటికి వెళ్ళి తన యొక్క సహోదరుడైనటువంటి సీమోను కనుగొని ఏమంటున్నాడంటే, మేము మెస్సైని కనుగొంటిమి అని అతనితో చెప్పి అతన్ని కూడా యేసు ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చారు. సో ఇది మొట్టమొదటి ఫేజ్ లో మనం చూస్తా ఉన్నాం. వారిని యేసు ప్రభు వారు ఏమని పిలుస్తా ఉన్నంటే, కమ్ అండ్ సీ అని చెప్పాడు. కమ్ అండ్ సీ. దిస్ ఇస్ అ కాల్ టు కన్వర్షన్ ఆర్ అ కాల్ టు సాల్వేషన్. ఇది రక్షణ కొరకై ప్రభువారు వారికి ఇస్తున్నటువంటి పిలుపుగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు వారికి ఏ విధంగా పరిచయం చేయబడ్డారు అక్కడంటే, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లను చూడటానికి వాళ్ళు వెళ్ళారు. ఈ లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లను వాళ్ళు కనుగొన్నారు. వారు కనుగొని ఆ లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లను వారు వెంబడించడానికి, లేకపోతే ఆయన వెంట వెళ్ళి ఆయన యొద్ద బస చేసి ఆయన మాటలు వినటానికి వారు ఇష్టపడ్డారు. సో కాబట్టి ద ఫస్ట్ ఫేజ్ లేకపోతే మొట్టమొదటి యొక్క పిలుపు దేని కొరకంటే, ఆయన రక్షణ కొరకై, మారు మనసు కొరకై ఆయన ఇచ్చేటువంటి పిలుపుగా ఉంటా ఉంది. ప్రియమైన వారులారా, మొట్టమొదటగా యేసయ్యను ఆ గొర్రె పిల్ల వలె నువ్వు కనుగొనాలి. నీ నా పాపముల నిమిత్తమై మనం ఆరాధన వర్తమానంలో విన్నట్లుగా మన కొరకు బలియాగమైనటువంటి, తను తాను అప్పగించుకున్నటువంటి, వధించబడినటువంటి ఈ దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి మనము వెళ్ళాలి. ఆయన ఎవరై అంటే, మన అందరి పాపముల కొరకై వధించబడినటువంటి వాడు. ఆయన ఆ కలువరి సిలువలో ఆ యొక్క నీ నా పాపమునంతటినీ కూడా, దానికి రావాల్సినటువంటి శిక్ష అంతటిని కూడా ఆ మాంసయుక్తమైనటువంటి శరీరమందు ఆయన మ్రాను మీద భరించాడు. ఆయన ఆ విధంగా భరించటం ద్వారా మన పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయన చేశాడు. మన పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి నీ నా పాపమును క్షమించే అధికారము యేసు క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది. కాబట్టి మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక, ఆయన మాట ఇచ్చి అబద్ధమాడ నేరనేటువంటి వాడు కనుక, క్షమిస్తాను అని చెప్పిన దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు. కాబట్టి నీ నా పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే సమస్తమైన దుర్నీతి నుంచి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తానని దేవుని యొక్క వాగ్దానము ఆయన ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి నువ్వు ఆయన్ని నిదానించి చూసావా? ఆ గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభువును కనుగొన్నావా? అప్పటి వరకు కూడా వారికి ఈ అనుభవం లేదు. ప్రియమైన వారులారా, బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళారు. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులుగా ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినటువంటి బోధలు వింటూ ఉన్నారు. బట్ దేర్ వాస్ ఎ టైమ్, అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్, దే బిహెల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎవరు? నా పాపము కొరకు నా యొక్క స్థానములో నా యొక్క శిక్షను నా సబ్స్టిట్యూట్ గా ఆ సిలువలో భరించినటువంటి వారు. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులమని తీర్చబడతా ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టున్నావేమో, ఒక క్రైస్తవ దంపతులకు నువ్వు జన్మించేవేమో, ఒక క్రైస్తవ వాతావరణంలో నువ్వు ఇప్పటి వరకు పెరుగుతూ ఉన్నావేమో, ఇంకా గమనించినట్లయితే అనేకమైన కార్యక్రమాలను చేస్తూ ఉన్నావేమో. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువుని నీ కొరకు వధించబడిన గొర్రెపిల్లగా నువ్వు చూడకపోయినట్లయితే, నీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోకపోయినట్లయితే, నిజమైనటువంటి ఆ లోతైనటువంటి పశ్చాత్తాపము నీ జీవితంలో ఎంతవరకు కనుక కలగకపోయినట్లయితే, నువ్వు ఒక నామకార్థమైనటువంటి భక్తిలో ఉన్నావని, నీ పాపములు ఇంకను నీ మీదే ఉన్నవని, ఆ శిక్ష నీ నుండి తొలగిపోలేదని నువ్వు గమనించాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన్ని నీ స్థానంలో నీ కొరకు బలి అయినటువంటి దేవుని గొర్రెపిల్లగా నువ్వు కనుగొనినప్పుడు నీ న్యూ లైఫ్ స్టార్ట్, నూతన జీవితం. ఎవరైనా క్రీస్తుని నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో సమస్తమును క్రొత్తవాయను. ఆ క్రొత్త జీవితము ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అది మొట్టమొదటి స్టేజ్, ఇన్ఫాంట్ స్టేజ్.
అది క్రొత్తగా జన్మించినటువంటి శిష్యును పోలిన వారమై, క్రొత్తగా తోటలో నాటబడినటువంటి మొక్క వలె ఆయన వాక్య మూలముగా, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారము. ఈ మార్పు అనేది, ఈ జీవం అనేది నీ జీవితంలో మొదలవుతుంది. అలాంటి మార్పు 180, 180 డిగ్రీస్లో, 180 డిగ్రీస్లో నీ జీవితంలో ఒక యూటర్న్ అనేది ఈరోజు నీ జీవితంలో జరిగిందా? పాతవి అలాగే ఉండి నేను నూతనమయ్యానంటే అది అబద్ధము ప్రియులారా. ఆ పాత అలవాట్లు, పాత జీవితము, ఆ పాత సంబంధమైనటువంటి వాటిని కొనసాగిస్తూనే మనము ఏదో ఊరికినే ఒక పేరు పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నట్లయితే అది మనలో మనం మోసపుచ్చుకున్న వారం అవుతాము. ఒక నూతన సృష్టిగా దేవుడు నిన్ను నన్ను క్రీస్తులో చేస్తా ఉన్నాడు. ఆ నూతన అనుభవం నీకుందా? ఒకవేళ లేనట్లయితే ఈరోజే నీ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు నిన్ను ఆయన తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ అయినది. ఆ ఆత్మ సంబంధమైనటువంటి నూతన జన్మ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇది మొట్టమొదటి పిలుపు. దెర్ ఇస్ అ కాల్ టు పర్ఫెక్షన్. ఇన్ దట్ పర్ఫెక్షన్ మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ఎదుగుదల, ఈ గ్రోత్ అనేది మనం చూసినట్లయితే నూతన జన్మ అనుభవం ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించాలి. దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. రెండవది కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారిని వాళ్ళు కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వారు మెస్సయ్య అని గుర్తించారు. ఆ తర్వాత ఆంద్రేయుని సీమోను పేతురుని తీసుకొచ్చాడు. ఆ తర్వాత యోహాను కూడా ఆయన చూశాడు. ఆ తర్వాత ఫిలిప్పు వచ్చాడు. ఫిలిప్పు ఆయన కనుగొన్నాడు. ఫిలిప్పు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని నతానియేలుని తీసుకొచ్చాడు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నారు. ఈ విధంగా వారు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా లేకపోతే లోక రక్షకుడుగా అర్థం చేసుకున్నారు. ఆ యొక్క మారు మనసు అనుభవాన్ని పొందారు. తర్వాత వెళ్ళి వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మధ్యలో 2-3 సంఘటనలో కూడా వాళ్ళు ప్రభుని కనుగొనటం చూడటం జరిగింది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ లూకా సువార్త 5వ అధ్యాయంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ ఇంకొక పిలుపుని ప్రభు వాళ్ళకి ఇవ్వడము మనం చూస్తాము. ఇంకొక పిలుపుని ప్రభు వాళ్ళకి ఇవ్వడం చూస్తాము. అక్కడ సీమోను పేతురు అనేటువంటి దోణిలో ఆయన కూర్చొని వారికి బోధించిన తర్వాత నువ్వు లోతుకు వెళ్ళి వల వేయమన్నాడు. వల వేసిన తర్వాత 2 దోణుల నిండా చేపలు పట్టిని. అప్పుడు ప్రభు వారు వారిని ఏమని పిలుచునంటే, నన్ను వెంబడించుడి, మనుషుల పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానని చెప్పాడు. నన్ను వెంబడించండి, మనుషుల పట్టు జాలరుగా మిమ్మల్ని నేను చేస్తాను. సో ఎప్పుడైతే ఆ యొక్క పిలుపును ఆయన వారికి ఇచ్చాడో, ఇదే మాట మనకి మార్క్స్ వార్తలో 1వ అధ్యాయంలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు వారికి ఆ పిలుపునివ్వడము మనం చూస్తాం. వెంటనే వారు వారి యొక్క వలలను విడిచి ఆయన్ని వెంబడించినట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. వెంటనే 17వ వచనం 1వ అధ్యాయము, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేసిన వారితో చెప్పాను. వెంటనే వారు తమ వెలులు విడిచి ఆయన్ని వెంబడించిరి. దిస్ ఈజ్ అ కాల్ టు కమిట్మెంట్. మొట్టమొదటిది అ కాల్ టు కన్వర్షన్, లైక్ దట్ ఇస్ అ ఇన్ఫాంట్ స్టేజ్. ఆ తర్వాత రెండవదిగా ప్రభు వారు వాళ్ళని స్కూల్లోకి అడ్మిషన్కి పిలుస్తా ఉన్నాడు. మన భాషలో అర్థం చేసుకోవడానికి ఈ భాషను ఉపయోగిస్తా ఉన్నాను. కొంతకాలం ఎదిగిన తర్వాత, ఒక 3 years దాటిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూల్లో జాయిన్ చేసి మా పిల్లలకి కొన్ని నేర్పించండి, పాఠాలు నేర్పించండి, వాళ్ళకి జ్ఞానం నేర్పించండి అని వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాం. ఆ అడ్మిషన్ తీసుకుంటామంటే అర్థం ఏంటో తెలుసా? ఆ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కి మనం ఒక కమిట్మెంట్ ఇస్తా ఉన్నాం. మా పిల్లల్ని మీ దగ్గర పెడతాము, మీరు ఏం నేర్పిస్తారో నేర్పించిందని. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రతి ఒక్క విశ్వాసిని 2వ స్థాయిలోకి పిలుస్తా ఉన్నాడు, 2వ మెట్టులోనికి పిలుస్తున్నాడు. అదేంటో తెలుసా? అండ్ టు ద కమిట్మెంట్. ఏంటి కమిట్మెంట్ అంటే ఆయన్ని వెంబడించటము. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫాలో మీ, ఐ విల్ మేక్. నేను ఇంటెన్షనల్ గానే అక్కడ ఆపేశాను. ఆ తర్వాత ఏముందో మనకు తెలుసు. ఐ విల్ మేక్. ఆయన మనల్ని తన చేతిలోకి తీసుకోవాలని, ఒక పరమ కుమ్మరిగా మనల్ని ఆయన రూపించాలని, మన జీవితంలో ఒక ఫామ్ ని, ఒక పర్పస్ ని, ఒక ఉద్దేశంలో
ఆయన మనల్ని బిల్డ్ చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చొని మనము నేర్చుకునే వారిగా మనము ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే శిష్యత్వానికి ఆయన పిలుస్తా ఉన్నాడు. సో కాబట్టి శిష్యత్వంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రీ రిక్వెజిట్ ఉంది ప్రియులారా. అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రీ రిక్విజిట్ మనం ముందు చేయవలసింది అదేంటంటే ఫర్సేక్ టు ఫాలో. వారు యేసు ప్రభుని వెంబడించాలి అంటే వారి యొక్క దోణెలను వలల్ని విడిచిపెట్టాలి. ఆ విధముగా విడిచిపెట్టి వారిని వెంబడించాడు. అంటే దాని అర్థము మన ఉద్యోగాలన్నీ విడిచిపెట్టి వెంబడించడం అనేది కాదు, కానీ మన జీవితంలో ఆయన్ని సంపూర్ణముగా మనం వెంబడించకుండా, ఆయనకి విధేయత చూపించకుండా, ఆయన్ని ఇమిటేట్, ఫాలో మీ అన్న మాటకి అర్థం ఏంటంటే ఇమిటేట్, ఆయన్ని అనుకరించకుండా, ఆయన యొక్క ఆజ్ఞల్ని సంపూర్ణంగా విధేయత చూపించకుండా మనల్ని ఏవి వెనక్కి లాగుతున్నాయో వాటిని ఫర్సేక్ చేయాలి, వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నీ కమిట్మెంట్ నువ్వు దేవునికి ఇవ్వలేవు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా నువ్వు సంపూర్ణముగా ఆయన శిష్యుడిగా ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకునే స్థాయికి రాలేవు. అఫ్ కోర్స్ నువ్వు రక్షించబడ్డావేమో కానీ, మారు మనసు పొందావేమో కానీ, ఆయన శిష్యులుగా నువ్వు ఒబీడియంట్ డిసైపుల్గా నువ్వు ఎదగలేవు ప్రియమైన వారా. కాబట్టి మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ఒక పిలుపుతో పిలుస్తా ఉన్నాడు. అదేంటంటే ఫర్సేక్ అండ్ ఫాలో మీ. లోకాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్ని విడిచిపెట్టాలి. మన యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనము ఇంతకు ముందు ఏ అలవాట్లతో మనము పీడించబడ్డామో వాటిని విడిచిపెట్టాలి. అంతేకాకుండా పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఈ యొక్క దేవుని వాక్యానికి విరోధముగా ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క వ్యవస్థను మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మనం ఆయన్ని వెంబడించలేము. వెంబడించడం అంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ గివింగ్ ఫుల్ కన్సెంట్ అండ్ కమిట్మెంట్ టు ద లార్డ్. లార్డ్, ఐ బిలాంగ్స్ టు యూ. ఒక దైవజనుడు చాలా చక్కగా ఈ మాటలు చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభువారంట వాళ్ళని పిలిచినప్పుడు వారికి పేర్లు మార్చాడంట. సీమోనికేమో పేతురని పేరు పెట్టాడు. ఆ తర్వాత వారికి ఊరిమెడి వారిని పేరు పెట్టడము, ఈ విధంగా కొన్ని మనం చూసినట్లయితే ఆ పేరు మార్చినప్పుడు దాన్ని ఎందుకు ప్రభు అక్కడ చేశాడన్నప్పుడు ఆయన చెప్పిన మాట అంటే ఇట్ ఈస్ ఓనర్షిప్. యూ బిలాంగ్స్ టు మీ అన్నటువంటి ఆ యొక్క మాటని అక్కడ మనం గమనిస్తాం. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు వెంటనే పేరు రాసేస్తాం దాని మీద. ఎవరైనా ఏదైనా కాన్ఫరెన్స్ లో కానీ ఎక్కడైనా సెమినార్లో కానీ మనకి ఏదైనా కిట్ ఇచ్చారనుకోండి, బుక్స్ ఇచ్చారనుకోండి, ఇమ్మీడియట్ గా దాని మీద పేర్లు రాసేస్తాం. ఆ పేరు రాస్తున్నామంటే అర్థం అంటే ఇది నాది, ఇట్స్ మైన్ అని మనము దాన్ని రిప్రజెంట్ చేసుకోవడం. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నాకు చెందినటువంటి వారు, యు బిలాంగ్స్ టు మీ అనేటువంటి మాటలో మనకి ఏం కనిపిస్తుందంటే we are called to follow him fully, wholeheartedly as disciples. Disciple is the one who learns. ఎవరైతే నేర్చుకుంటాడో వారే శిష్యుడు. ఎవరైతే తన యొక్క గురువుని ఇమిటేట్ చేస్తాడో, అనుకరిస్తాడో వాడే శిష్యుడు. ఆ తర్వాత గురువు లాంటి మాదిరి జీవితాన్ని తన వెనక ఎవరైతే జీవిస్తారో వాడే శిష్యులు. యేసు క్రీస్తు ప్రభువారు పోల్చినప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాకు తీగలై ఉన్నారు అన్నప్పుడు ఆ చెట్టులో ఉన్నటువంటి స్వభావము ఆ తీగలకు కాసినటువంటి ఫలాల్లో కనిపించినప్పుడు ఆ ఫలము దేన్ని చూపిస్తుందంటే చెట్టు యొక్క స్వభావాన్ని చూపిస్తా ఉంది. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగించి మీరు లోకానికి వెలుగుగా ఉండాలి అని చెప్పాడు. ఆయన మనకు మాస్టర్ గా ఉన్నాడు, మనల్ని శిష్యులుగా ఆయన పిలిచి ఆయన లాంటి జీవితం ఈ లోకంలో జీవించడానికి, తద్వారా ఆయన్ని ఈ లోకానికి చూపించడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దీనికి ఏం కావాలంటే ఒక కమిట్మెంట్ కావాలి ప్రియమైన వారు. అది మనం ఇచ్చేవారుగా ఉన్నామా? అండ్ దెన్ విల్ గ్రో స్టెప్ బై స్టెప్.
దేవుని వాక్యం ద్వారా, సహవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, లేకపోతే ఈ యొక్క రొట్టె విరుచుట ద్వారా, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆత్మీయ వనరులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనము తీసుకొని, ఇందాక మనం చెప్పినట్లుగా ఫిజికల్ గ్రోత్కి ఏవైతే ఇవన్నీ కావాలో ఆత్మీయంగా మనము ఎదగడానికి మనకు కావలసినవన్నీ ప్రభు సిద్ధపరిచాడు. ఆయన వాక్యము, ప్రార్థన, సహవాసము, తర్వాత ఇదిగో పరిశుద్ధాత్మనిచ్చాడు, విశ్వాసులనిచ్చాడు. అంతేకాకుండా ఇదిగో క్రీస్తుని ధరించుకోండి, నూతన స్వభావంలో జీవించండి అని అనేక విషయాలు ప్రభు మనకు చెప్పి, మీరు నాకు ఈ లోకములో శిష్యులై ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ఈ లోకములను ఇమిటేట్ చేసేవారుగా. మొట్టమొదటి మాటలో బిహోల్డ్ ద ల్యాంబ్ అన్న మాటను చూస్తాము. రెండవది బీ విత్ యువర్ మాస్టర్. ఇట్ ఈస్ అ పర్సనల్ కాల్ టు బీ విత్ అ మాస్టర్. అ డిసైపుల్ ఇస్ ద వన్ హూ ఆల్వేస్ బీ విత్ హిస్ మాస్టర్. తన యొక్క మాస్టర్తో, తన యొక్క మనకు బాగా తెలుసు ఇండియన్ కాంటెక్స్ట్ లో గురు శిష్యుల యొక్క సంబంధం ఎలా ఉంటుందో, బైబిల్లో గాస్పల్స్ లో మనం చూసాం. ఆ శిష్యుల్ని ప్రభువారు తనతో పెట్టుకొని తన యొక్క జీవితాన్ని మాదిరిగా చూపిస్తూ ఆయన వారికి బోధిస్తూ నేర్పిస్తూ ఏ విధంగా వారిని శిష్యత్వములో పెంచారో మనం చూస్తా ఉన్నాం. అంతకంటే ఎక్కువ భాగ్యం నీకు నాకు ఉంది ఈరోజు. ఆ రోజు ప్రభు వాళ్ళతో ఉన్నారండి, అన్ని చెప్పారండి, నేర్పించారండి అని అనుకుంటున్నామేమో. అంతకంటే ఎక్కువ భాగ్యము ఈరోజు నీకు నాకుంది. అదేంటో తెలుసా? ఆ రోజు ప్రభు వాళ్ళతో కొంతకాలమే ఉన్నాడు, ఆ తర్వాత భౌతికంగా వారిని విడిచి వెళ్ళిపోయారు. మనల్ని భౌతికంగా ఎన్నడూ విడవనటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనలో ఉంచి, ఇదిగో ఎన్నడూ కూడా మారనటువంటి అక్షరానుసారమైనటువంటి ఆయన వాక్యాన్ని మన చేతిలో పెట్టి మన మనస్సాక్షిని కడిగి, ఇదిగో ఆయన క్రీస్తు ప్రభువు బోధించినటువంటి ప్రతి విషయాన్ని మనకి బోధిస్తూ ఆయన పోలికలోకి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఈ శిష్యత్వంలో నువ్వు ఎదుగుతున్నావా? ఈ క్లాస్లో ఏ విధంగా అయితే కిండర్ గార్డెన్ నుంచి ఇదిగో పోస్ట్ డాక్టరల్, ఈవెన్ ఇంకా ఏమి పిహెచ్డీలు ఉన్నాయో అవన్నిటిలోకి ఏ విధంగా ఒక స్టూడెంట్ ఎదుగుతాడో, ఏ విధంగా జ్ఞానంలో ఎదుగుతామో, ఏ జ్ఞానం ఇది? క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతామో, ఏ విధంగా మెచ్యూరిటీలోకి ఎదుగుతాడో. థింకింగ్ లెవెల్స్ మారుతాయి, మెచ్యూరిటీ మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం మారుతుంది. క్లాస్ వెంబడి క్లాస్ ఎదిగే కొలది. కానీ ఒక ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, నువ్వు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రభు దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ ఫలం అనేది కనపడుతుందా? క్రీస్తు ప్రభువుని పోలిన జీవితము మనం జీవిస్తా ఉన్నామా? ప్రభు ప్రేమని పంచేవారుగా, క్షమాపణని చూపించేవారుగా, పరిశుద్ధతలో, నీతిలో ఎదుగుతున్నటువంటి వారిగా మనం జీవిస్తున్నామా? క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఏ ఒక్క ఏరియా మనలో బాహాటంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది? ఒకసారి ఆలోచించేద్దాం కూర్చొని. ఇన్ వాట్ ఏరియా వి ఆర్ లైక్ క్రైస్ట్? అది గనక కనీసం మనము కొన్ని ఏరియాస్నైనా, ఎస్, ఈ ఏరియాస్లో నేను ఎదుగుతున్నాను, ఇంకా ఉన్నాయి నేను ఎదగాల్సినటువంటి ఏరియాస్ అనేవి మనం బ్లాక్ అండ్ వైట్ గా యథార్థంగా కూర్చొని ఆలోచించకపోతే there is no meaning to use the word growth. And now శిష్యుల్ని యేసు ప్రభువారు ఇప్పుడు మూడవ మెట్టులోనికి, మూడవ పిలుపుకి ఆయన పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇది మన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాము, మిగిలిన సువార్తల్లో కూడా ఉన్నాయి. ఈవెన్ అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మాటలు మనం చూస్తాం. ఆయన 12 మందిని అపోస్తులుగా పిలిచారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము మనం గనక 2వ వచనం గనక చూసినట్లయితే, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, నౌ ఇట్ ఇస్ అ కాల్ టు అపోస్టల్షిప్. ఇప్పటి వరకు వాళ్ళ శిష్యులు అనే పిలువబడ్డారు. మొదట 12 మంది శిష్యులు ఉన్నారు, ఆ తర్వాత 70 మంది అయ్యారు, మేబీ తర్వాత మనం చూస్తే 120 మంది శిష్యులు అయ్యారు. ఇంకా రాయబడినటువంటి, మెన్షన్ చేయబడినటువంటి శిష్యులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ శిష్యుల్లో నుంచి ప్రభు కొంతమందిని సపరేట్ చేస్తా ఉన్నాడు. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ శిష్యుల్లో నుంచి కొంతమందిని ఇప్పుడు సపరేట్ చేశాడు. 12 మందిని ఆయన ప్రత్యేకపరిచి
ప్రభువే వారికి అపోస్తులుడు అని పేరు పెట్టాడు. అపోస్తులుడు అని పేరు పెట్టి వారికి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చాడు, కొన్ని పవర్స్ ఇచ్చాడు, అంతేకాకుండా కొన్ని బాధ్యతల్ని అప్పగించాడు. వారిని 2 by 2 ఇద్దరిద్దరుగా వారిని పంపించి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వారిని పంపించి, మీరు వెళ్ళి ఇక రాజ్య సువార్త ప్రకటించండి, అద్భుతాలు చేయండి, రోగుల్ని స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రాజ్యాన్ని ప్రకటించండి అని వారిని పంపించటము మనం చూస్తాం. సో ప్రియమైన వారలారా, మొట్టమొదటి స్టెప్ లో మనం చూసాం, ఇట్స్ అ కాల్ టు కన్వర్షన్ ఆర్ సాల్వేషన్. అట్ ఇస్ అ ఇన్ఫాంట్ స్టేజ్. అక్కడ నుంచి కాల్ టు డిసైపుల్షిప్, కాల్ టు కమిట్మెంట్, అది ఒక స్టూడెంట్ స్టేజ్, లెర్నింగ్ స్టేజ్. ఒక శిష్యుడిగా మనము ఎదగాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇట్స్ అ కాల్ టు కమిట్మెంట్, టు లెర్న్, టు ఫాలో. ఇప్పుడు మూడోదిగా కనుక మనం చూసినట్లయితే అ కాల్ టు లీడర్షిప్. అ కాల్ టు లీడర్షిప్. సంఘములో అందరూ శిష్యులుగా ఎదగాలి, నో డౌట్ ఎట్ ఆల్. అందరినీ శిష్యత్వానికి దేవుడు పిలుస్తున్నాడు. మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి వారు శిష్యులుగా ఎదగాల్సిందే, శిష్యత్వంలో కొనసాగుతూ ఉండాల్సిందే. ఆ విధంగా శిష్యులుగా ఎదుగుతున్నటువంటి వారిని కొంతమందిని నాయకులుగా దేవుడు నియమిస్తాడు. నాయకులుగా దేవుడు వారికి బాధ్యతల్ని అప్పగిస్తాడు. వారికి బాధ్యతలను అప్పగించి ప్రభు ఏమంటాడంటే, ఇదిగో నా యొక్క మందను మేపండి, నా గొర్రెలను కాయండి, వాటి మీద మీరు పర్యవేక్షకులుగా ఓవర్ సీయింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది చేయమని దేవుడు వారిని బాధ్యత అప్పగించేటువంటి నాయకులుగా, ఎల్డర్స్గా, డీకన్స్గా దేవుడు వారిని నియమించి ఆ యొక్క బాధ్యతలు అప్పగిస్తాడు. ఇది మూడవ మెట్టు ప్రియమైన వారు. ఈ మూడవ మెట్టుకి కూడా మనం ఎదగాలి. అంటే ఏదో ఒక డిజిగ్నేషన్ ఉంటేనే అని కాదు, కానీ ప్రాముఖ్యంగా సంఘాలని, పరిచర్ని రిప్రజెంట్ చేసేటువంటి వారు ఒక చిన్న గ్రూప్గా ఉండొచ్చేమో, కానీ దాని యొక్క అర్థము నేను దాంట్లో భాగస్వామిని కాదనో, లేకపోతే ఈ బాధ్యత నాకు లేదనో కాదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అపోస్తులు ఎవరైతే ఉన్నారో 12 మంది, వారికి దేవుడు కొన్ని అథారిటీని లేకపోతే ఆ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీని అప్పగించాడు. దాని అర్థము మిగిలినటువంటి ఆ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇన్సిగ్నిఫికెంట్ అనో, లేకపోతే వారు ఈ దీంట్లో ఎక్స్క్లూడ్ చేయబడ్డారనో కాదు. బట్ ఆ దేవుని యొక్క క్రమములో వారికి ఆ బాధ్యతలు ఇవ్వడము, దాన్ని మిగిలిన వారందరూ రెస్పెక్ట్ చేయటం అనేది మన అపోస్తుల కార్యాల్లో చూస్తాము. ఈవెన్ మన సంఘ పరిచర్లో కూడా మనము చూస్తాము. ఇక్కడ ప్రోత్సాహకరమైనటువంటి మాట ఏంటంటే, మనము అలాంటి నాయకులుగా ఎదగాలి అనేది దేవుని యొక్క ఆశ. భక్తుడైన తిమోతిని మనం చూసినట్లయితే, పౌలు భక్తుడు, మనము శిష్యులు ఒకసారి ఇక్కడ పక్కన పెట్టి అపోస్తుల కార్యంలోని కనుక వెళ్ళి ఆ తిమోతిని కనుక మనం చూసినట్లయితే, ఆ పౌలు దగ్గర ఏ విధంగా తిమోతి ఎదిగాడు. తిమోతి ఆ యొక్క పౌలు యొక్క పరిచర్య ద్వారా సువార్త విని రక్షించబడ్డాడు. అందుకనే పౌలు నా నిజమైన కుమారుడని తిమోతి గురించి చెప్పుకున్నాడు. ఒక ఇన్ఫాంట్ గా అక్కడ మనం తిమోతిని మనం చూస్తాం, కొత్తగా రక్షించబడినటువంటి ఆ యొక్క వ్యక్తి. ఆ తర్వాత మరలా రెండవ మిషనరీ జర్నీకి ఆ ప్రాంతాలకు వెళ్ళేసరికి తను ఒక మంచి శిష్యుడిగా, మంచి డిసైపుల్ గా సిద్ధపడి రెడీగా ఉన్నాడు. మంచి సాక్ష్యం పొందిన వాడుగా, అన్ని విషయాలు ఎదిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత పౌలు తనతో వెంట పెట్టుకొని తనతో పాటు ఆ యొక్క మిషనరీ జర్నీస్ కి తీసుకువెళ్ళాడు. ఆ ఫేజ్ ఏంటంటే, ఇదిగో లెర్నింగ్ ఫేజ్. శిష్యత్వంలో అక్కడ చక్కగా ఎదిగాడు, చూశాడు, నాయకులను చూశాడు, వారి భారాలను చూశాడు, వాళ్ళ కమిట్మెంట్ చూశాడు, సేవ విధానాన్ని చూశాడు, నేర్చుకున్నాడు. అంత చక్కగా అయిపోయింది. ఇదిగో ఇప్పుడు పౌలు తన్ని బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాడు. ఇదిగో అక్కడ కొరింథీకి వెళ్ళు, అక్కడ ఈ పని చేసుకొని రా. ఫిలిప్పికి వెళ్ళు, ఇక్కడ ఇది చేయి. ఇదిగో ఆ తెస్సలోనికకి వెళ్ళు, అక్కడ ఇదిగో ఈ పని చేయి. చివరికి ఇదిగో ఎఫెస్సికి వెళ్ళు, అక్కడ ఈ విషయాల్లో వాళ్ళని సరిచేయి. ఆ యొక్క బాధ్యతలు అప్పగించాడు. వారిని ఇప్పుడు బాధ్యతాపరుడుగా చేసి వారిని నిలబెడతారు. చూసారా ప్రియమైన వారులారా, ఒక్కొక్క విశ్వాసి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఇది, దేవుని యొక్క ప్రణాళిక ఇది.
గ్రోత్ అంటే ఇది. గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. దేవుని వాక్యం విషయంలో జ్ఞానంలో, క్రీస్తును గురించినటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞాన విషయంలో, సంఘాన్ని గురించి, సంఘం యొక్క పట్ల మనకున్నటువంటి అవగాహన విషయంలో. ఇది నల్ల సంఘం అంటే చాలా మందికి రైట్ అండర్స్టాండింగ్ లేదు. సంఘం అంటే ఏదో ఆదివారం మనం గ్యాదర్ అయ్యేటువంటి ఒక ప్లేస్ లాగా మనం చూస్తూ ఉంటాం. సంఘం అంటే వాక్యం వినటానికి వెళ్తాం అక్కడికి అన్నట్లుగా మనం అనుకుంటూ ఉన్నాం. సంఘం అంటే ఆదివారం ఆరాధించడానికి మనము ఏదో గ్యాదర్ అయ్యేటువంటి ఒక గ్యాదరింగ్ అనో ఒక స్థలమనో మనకి అవగాహన కలిగి ఉంటా ఉంది. నో ప్రియమైన వారులారా, మనము ఎదగాలి. పాలు తాగే స్థితిలోనే ఉండవద్దని పౌలు హెబ్రీ పత్రికలో రాస్తా ఉన్నాడు. కాలమును బట్టి చూడగా మీరు బోధకులుగా ఉండాల్సినటువంటి వారు ఇంకా మూల పాఠాలనే నేర్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీ స్పిరిచువల్ మజిల్స్ వీక్ గా ఉన్నాయి, సాధకం చేయట్లేదు. ఆ యొక్క జ్ఞానము, వివేచించగలిగినటువంటి జ్ఞానంలోకి ఎదగట్లేదు, అనుభవాల్ని సంపాదించుకోవట్లేదు, ముందున్నటువంటి ఆ యొక్క నాయకుల యొక్క మాదిరిని వెంబడించట్లేదు. ఇప్పుడు వారిని అపోస్తలత్వానికి దేవుడు పిలిచి వారిని నాయకులుగా, సంఘం మీద అధికారులుగా, లేకపోతే సంఘం మీద రిప్రజెంటేటివ్స్ గా దేవుడు నిలబెట్టాడండి. అపోస్తులు అని పిలిపించుకోవడానికి కాదు కానీ టైటిల్. అపోస్తుల యొక్క పరిచర్య ఏంటంటే ఈరోజు సంఘ నాయకత్వ బాధ్యతలు. ఈ సంఘ నాయకత్వ బాధ్యతల్లో ప్రియమైనటువంటి తమ్ముడు, చెల్లి, అమ్మాయి అందరూ ఒకసారి గమనించాల్సిందంటే మనమందరము కూడా ఏదో ఒక లెవెల్లో, ఏదో ఒక ఏరియాలో మనము ఆ యొక్క పరిచర్యలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. క్రమక్రమంగా మనము ఎదగాలి. whoever you may be, we're all partakers of this ministry. It is a call to the ministry, apostleship. And finally, lastly, కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రభువు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం మనకందరికీ తెలిసిందే. ఇట్స్ నథింగ్ బట్ an extension of the great commission. ప్రభు వారు ఆరోహణమై వెళ్ళక ముందు వారికి చెప్పినటువంటి మాట అంటే, మీరు భూదిగంతాలకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి. గ్రేట్ కమిషన్ ని ఒకసారి మనం చదువుకుందాం రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అందరూ తీయండి, మీ బైబిల్స్ తీయండి, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆ చివరి వచనాలు మనం చూసినట్లయితే 18వ వచనం చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. The core of this great commission is discipleship. శిష్యత్వము. యేసు క్రీస్తు ప్రభువారు వాళ్ళని శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు వాళ్ళని శిష్యుల్ని చేయడానికి పంపిస్తా ఉన్నాడు. కమ్ అండ్ బి ఎ డిసైపుల్ అన్నాడు ముందు, అండ్ దెన్ హి సెడ్ గో అండ్ మేక్ డిసైపుల్స్ అంటా ఉన్నాడు. And a disciple only can make a disciple. If you don't know how to be an obedient disciple of Jesus Christ, it is impossible to make another disciple. మనము క్రీస్తు ప్రభువుకి విధేయులు మగినటువంటి శిష్యులుగా ఉండటం అనేది, క్రీస్తు ప్రభువుని మన జీవితంలో చూపించడం అంటే ఏంటో మనం తెలియకపోతే మనము ఇతరుల శిష్యులుగా చేయటం అనేది అది అసాధ్యము, అవివేకము. ఆ విధంగా ఆలోచించటం కూడా. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే కమ్ అండ్ సీ అన్నాడు, దట్ ఈస్ అ కాల్ టు కన్వర్షన్. ఫాలో మీ అన్నాడు, ఇట్స్ అ కాల్ టు డిసైపుల్షిప్, ద కమిట్మెంట్స్. అండ్ దెన్ ద లార్డ్ సెడ్ గో టు ద నియర్ బై ప్లేసెస్, దట్ ఈస్ అ కాల్ టు ఇంటర్న్షిప్. ఆ ఇంటర్న్షిప్ లో వాళ్ళని అపోస్తులుగా, సంఘ నాయకులుగా బాధ్యతల్ని, ఆ తర్వాత వారిని ఏ విధంగా ప్రభు బలపరిచి ఇచ్చాడో మినిస్ట్రీకి ఆయన ఇచ్చినటువంటి పిలుపుని మనం చూస్తా ఉన్నాము. ఆ తర్వాత బాధ్యతాపరులైనటువంటి వారిగా ఉన్న వారిని ఇప్పుడు వారిని ఏమనంటే
భూ దిగంతాల వరకు మీరు వెళ్ళండి, వెళ్ళి నా నామమున మీరు వారికి ఈ సువార్తను ప్రకటించండి. అండ్ దెన్ మేక్ డిసైపుల్స్. దీన్నే ప్రభు మనం గనక చూసినట్లయితే ఆ ప్రక్రియలో మనం చేసేటటువంటి ఈ ప్రకటించడాన్ని, బోధించడాన్ని, బాప్తిస్మం ఇవ్వడాన్ని, వాళ్ళని శిష్యులుగా తయారు చేయడాన్ని, వీటన్నిటినీ ఒక్క మాటలో ఏమన్నాడంటే, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఇట్ ఇస్ అ ఫైనల్ కాల్. దేవుడు మనకిచ్చినటువంటి ఇంకొక పిలుపు ఏంటంటే టు బి విట్నెసెస్. ఆయనకు సాక్షులై ఉండుట. ఎక్కడండి? బిగిన్ ఎట్ జెరూసలేం. నీ యొక్క గృహము, నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయి. నీ ఇంటిలో నీకు సాక్ష్యం ఉందా? నీ ఇంటిలో నీ సాక్ష్యం ఏంటి? ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా ఆలోచించేయాలి. మన ఇంటిలో మన సాక్ష్యం ఏంటి? నేను యేసు ప్రభు నమ్ముకున్నటువంటి దినాల్లో ఆ యొక్క నెక్స్ట్ హాలిడేస్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ప్రభు నమ్ముకున్నాను మా పేరెంట్స్ విన్నప్పుడు, ఏదో ఒక విధంగా నాతో వాళ్ళు మాట్లాడాలని, ఆ విషయమై కన్ఫరెంట్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు, నేను హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు దే జస్ట్ వాచ్డ్ మీ ఫర్ ఎ వీక్ టైం. నేను నా బ్యాగ్ సర్దుకొని మరలా నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మాట ఏంటంటే, దెర్ ఈజ్ సమ్ చేంజ్ ఇన్ యూ. నీలో ఏదో మార్పు ఉంది, ఏదో మార్పు వచ్చింది. అవర్ విట్నెస్ మస్ట్ బిగిన్ ఫ్రమ్ అవర్ హోమ్. మన గృహాల దగ్గర నుంచి, మన యొక్క ఇంటి వారి దగ్గర నుంచి మన యొక్క సాక్ష్యం బిగిన్ అవ్వాలి. వారికి ఎప్పుడన్నా ప్రభు గురించి చెప్పావా? నీ బంధువుల దగ్గర సువార్త చెప్పావా? మీ ఊర్లో నువ్వు ప్రభు బిడ్డవని నీ గురించి సాక్ష్యం ఉందా? కాలేజ్లో, వర్క్ ప్లేస్లో, ఆఫీసెస్లో మనము ప్రభు గురించినటువంటి సాక్ష్యం కలిగిన వారంగా ఉన్నామా? వీఆర్ టాకింగ్ అబౌట్ అట్రమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్. భూ దిగంతాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం, మంచిదే. మిషనరీ పరిచర్య గురించి ఆలోచన చేస్తున్నాం, వి మస్ట్. వేరే రాష్ట్రాల గురించి, వేరే దేశాల గురించి ప్రార్థన చేస్తున్నాము, మంచిదే, మనం చేయాలి. అక్కడ వరకు మన యొక్క విజన్ వెళ్ళాలి, కాదంటలేదు. బట్ వేర్ ఇట్ మస్ట్ బిగిన్. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ రిలేటివ్స్? వారు యెరూషలేమును దేవుని వాక్యంతో నింపారు అని రాస్తుంది బైబిల్లో. యూదయ సమరయ ప్రాంతాల మారు మ్రోగించారు వాక్యాన్ని. అండ్ దెన్ ఇట్ స్ప్రెడ్. ప్రియమైన వారులారా, ఈ మాటను మనం గమనించాలి. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యము భూ దిగంతాల వరకు మీకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారో, ఇట్ ఇస్ అ కాల్ టు బి మార్టైర్స్. సాక్షులు అన్న మాటకి మూల భాషలో, మూల పదములో హతసాక్షులు అన్న మాట రాసింది. ఈ పిలుపు మరణము వరకు కూడా మనము ఆయనకి సాక్షులుగా ఉండడానికి, మరణము వరకు ఆయనకి సాక్షులుగా ఉండడానికి. స్మరణ సంఘంతో అంటున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణము వరకు నమ్మకంగా. ఎస్ ప్రియమైన వారులారా, ద డేస్ ఆర్ ఈవిల్. మన చుట్టూ ఉన్నటువంటి కాలాల్ని, సమయాల్ని మనము నిశ్చితముగా గమనించి అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే, ప్రభువుకు సాక్షులై ఉండటం అంటే అది అంత ఆషామాషి పని కాదు. ఇప్పటి వరకు బైబిల్ చేత పట్టుకొని వెళ్ళనటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. దే డోంట్ క్యారీ ద బైబిల్. ఇప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాటినే వెంబడిస్తూ, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు, ఆల్ టుగెదర్ డిఫరెంట్ అపీల్ అండ్ అపీరెన్స్. ఒక చిన్న అవమానానికి, ఒక చిన్న మాటని తట్టుకోలేని వారిగా, లేకపోతే ఒక మాట పడలేనటువంటి వారిగా ప్రభువుకి మనం ఏమి సాక్షులుగా ఉంటామండి? భయము, పిరికితనం. ఆది సంఘాన్ని, మొదటి ఆ యొక్క విశ్వాసులు మనం చూసినప్పుడు, క్రైస్తవుడిగా ఉండటం అంటే చావుకు సిద్ధమై
ఆయన వెంబడించటమే. ప్రభు అన్నారు, భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ప్రభుకి ఈ లోకంలో వేరే సాక్షులు ఎవరు లేరు. నీవున్న వర్క్ ప్లేస్లో నీవే ఆయన సాక్షివి, నీవే ఆయన అంబాసిడర్, రాయబారివి, నేనే. దిస్ ఈస్ కాల్డ్ గ్రోత్. He called to salvation, come and see. He called to discipleship, follow me. He called to leadership and ministry. And then now he's saying, he's calling us to go beyond the borders, starting from Jerusalem, Judea, Samaria, and to the uttermost parts of the earth. You disciple, go and make disciple. You disciple, go and make disciples. This is a great commission. సో కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ఏ స్థితిలో ఉన్నాం? హౌ ఈస్ యువర్ గ్రోత్? హౌ ఈస్ యువర్ గ్రోత్? సంవత్సరాలు వెళ్తున్నాయి, కాలం పరిగెడుతుంది, మనం కూడా ముసలాళ్ళు అయిపోతున్నాం, వృద్ధులం అయిపోతున్నాం. మనలో కూడా ఎంతో గ్రోత్ వస్తూ ఉంది అన్ని ఏరియాస్లో, ఏజ్లో, ఎకానమీలో, ఫ్యామిలీ మెంబర్స్లో. పోయిన సంవత్సరం ఇద్దరుగా ఉన్నవారు ఒకరున్న వాళ్ళు ఇద్దరయ్యారు, పోయిన సంవత్సరం ఇద్దరున్న వాళ్ళు ఈరోజు ముగ్గురయ్యారు. దెర్ ఈస్ గ్రోత్. బట్ వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్? ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నాం? ఒక్కరినన్నా కన్నామా? ఒక్కరికన్నా సువార్త చెప్తున్నామా? ప్రభు కొరకు మన సాక్షులుగా ఎదుగుతున్నామా? నువ్వు ఇంకా మారు మనసు పొందకపోయినట్లయితే, మై అపీల్, మై రిక్వెస్ట్, మై ప్లీ ఈస్, బిహోల్డ్ ద ల్యాంబ్. ఆ గొర్రెపిల్లను, వధించబడిన ఆ గొర్రెపిల్లను చూడు. ఆ యొక్క రక్తంలో నీ పాపాలను కడిగి వేసుకో. ఈ రోజు నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఈరోజే పశ్చాత్తాపంతో నీ పాపాలు ఒప్పుకో. ప్రభుని నూతన సృష్టిగా చేస్తాడు. ఒకవేళ రక్షించబడి కూడా దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, సహవాసము లేక ఏదో ఊరికి రక్షించబడ్డాము లేని నామకార్థంగా తిరుగుతూ ఎదుగు బదుగు లేకుండా కనుక ఉన్నట్లయితే, ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక కమిట్మెంట్తో ప్రభు దగ్గర కూర్చో. ఆయన నీ దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి, ఆయన పోలి నడుచుకోవడానికి, శిష్యత్వానికి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆ విధంగా నువ్వు ఎదుగుతున్నటువంటి సహోదరుడు అయితే, ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నేను ఒక బాధ్యతాపరుడుగా ఉండడానికి, ఒక నాయకుడిగా సిద్ధపడడానికి, ఫ్రంట్ లైన్లోకి రావడానికి, భుజాల మీద ఎత్తుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దాని కొరకు సిద్ధపడు. నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకో. మంచిగా చక్కని దేవుని చిత్తముల వివాహాలు చేసుకో. మంచి ఆత్మీయ కుటుంబాన్ని కట్టు. ఆ తర్వాత దేవుని ఇంటిని కట్టడానికి దేవుని రెడీ చేస్తాడు. ఆ తర్వాత దేవుడు మనల్ని ఇదిగో బియాండ్ ద బార్డర్స్, స్టార్టింగ్ ఫ్రమ్ జెరూసలేం, ఈస్ కాలింగ్ us టు బి హిస్ విట్నెసెస్. ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ మనం ఎదుగులాగిన ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దయచేసి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటలతో ప్రార్థన చేసుకుందాం.